ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, సామెతలు 29వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. నేటి దినాల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో భయం అనేది ఉన్నది. భయం ఎందుకు వస్తుందంటే, మనిషికి ఆ ఒక భయానికి సొల్యూషన్ లేనప్పుడు భయపడతాడు, ఆ భయానికి పరిష్కారం లేనప్పుడు భయపడతాడు. భయపడటం వల్ల మనిషికి ఉరి వచ్చినట్ట. మరి నేటి దినాలలో చూసుకున్నట్టే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది HMPV వైరస్ కోసం. అనేకులు మరి ఆ వైరస్ వస్తుంది, ఇంకా మా జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు అనే భయం దానిలోనే ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, భయపడటం వలన మనిషికి ఉరి వచ్చేటట్టుంది. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. భయానికి సొల్యూషన్ మనకున్నది. దేవుని యొద్దకు వచ్చి నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నిన్ను సురక్షితంగా కాపాడతాడు. కోడి తన పిల్లలను ఏ రెక్కల కింద కాపాడుకుంటుందో, ఆ గద్ద వచ్చినప్పుడు మరి అదే రెక్కల కింద దేవుడు కాపాడతాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా కాపాడాలని, ఆయన రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. భయపడకండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.